So today we will discuss about hexadecimal number system. దీన్ని మనం తెలుగులో hexadecimal వ్యవస్థ లేక మానం. hexadecimal వ్యవస్థ లేక మానం, హెక్సాడెసిమల్ మానం అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెక్సాడెసిమల్. ఓకే, హెక్సాడెసిమల్. సో వాట్ ఈజ్ హెక్సా? హెక్సా అంటే 6. 6ని మనం 6 లేక 6ని హెక్సా అంటాం. డెసి అంటే 10 లేక 10 లేక 10. సో డెసిమల్ సిస్టమ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో 10 + 6 ఎంత టోటల్? 10 + 6 = 16. సో దీంట్లో 16 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని మనం హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటాం. ఓకేనా? దీంట్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 16 ఉంటాయి. మామూలుగా మనం నేర్చుకున్నది ఏంటి? డెసిమల్ సిస్టమ్. డెసిమల్ సిస్టమ్ లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 10 ఉంటాయి. ఏంటి అవి? 0 1 2 3 4 5 6 7 8 9 10. 8 9 వరకే. 10 అంటే మళ్ళీ 1 0 వచ్చేస్తుంది. సో వాట్ ఆర్ ద నెంబర్స్? లెట్ us see the numbers. ఇందులో ఉండే 16 అంకెలు ఏమిటి? లెట్ us see these 16 అంకెలు. 16 అంకెలు. ఓకేనా? ఏంటవి? 0 1 2 3 4 5 6 7 8 9 వరకు అంతా బాగానే ఉంది. 9 తర్వాత 10 రాదు. ఇక్కడ ఏమొస్తుంది? నెక్స్ట్ A B C D E F. సో 9 తర్వాత ఎంత ఉంది? A అంటే 10, B అంటే 11, C అంటే 12, D అంటే 13, E అంటే 14. 1 minute. ఎక్కడ వరకు వచ్చింది? 9 వచ్చింది కదా. 9 తర్వాత ఏమంటుంది? 10. 10 అంటే ఎంత? A అంటే 10, B అంటే 11, C అంటే, సో ఇంకొద్ది క్లియర్ గా, A అంటే ఎంత? 10, B అంటే 11, C అంటే 12, D అంటే 13, సో 14, F అంటే 15. F అంటే 16 కాదు. F అంటే ఏంటి? 15. సో హెక్సాడెసిమల్ వ్యవస్థలో ఇట్లా మనకి 16 అంకెలు ఉంటాయి. ఏంటవి? 0 1 2 3 4 5 6 7 8 9 ABCDEF. సో ఈ వ్యవస్థలో ఎక్కడ అంటే కంప్యూటర్స్ లో ఎక్కువ వాడుతుంటారు ఈ నెంబర్ సిస్టమ్. సో లెట్ us ఇది కూడా మిగతా నెంబర్ సిస్టమ్స్ లాగే సేమ్ అదే సిస్టమ్, అంతకైతే 16 వస్తుంది అనమాట. సపోజ్ మనం ఈ నెంబర్ సిస్టమ్ లో మనం ఒక నెంబర్ ఉందనుకోండి, ఏదైనా ఒక నెంబరు. దీంట్లో నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 6 ఎగ్జాంపుల్స్. సమ్ 6A3 బేస్ ఎంత? 16. లేకపోతే BA5 అన్నాను అనుకోండి, బేస్ 16. ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే నెంబర్లతో పాటు ఇంకా మనకి అక్షరాలు కూడా ఉంటాయి అన్నమాట. ఏ అక్షరాలు ఉంటాయి? ABCDEF అంతే, అది దాటి మనకి ఉండదు. ఓకేనా? సో దీంట్లో మామూలుగా మనం అంతకు ముందు we have learned about binary system and decimal system. డెసిమల్ సిస్టమ్, బైనరీ సిస్టమ్ లో మనం ఎట్లా పొజిషన్ బట్టి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. పొజిషన్ బట్టి వాల్యూ అనేది ఉంటుంది. పొజిషన్ బట్టి అంటే ఏంటి? ఇప్పుడు మీరు మామూలుగా 6 అన్నారు అనుకోండి, ఇక్కడ ఉండే 6 వాల్యూ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉండే 6 వాల్యూ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉండే 6 వాల్యూ ఉంటుంది. ఇక్కడేమో 6 పవర్ 10 పవర్ 0తో మల్టిప్లై చేస్తాము, ఇక్కడ 10 పవర్ 1, ఇక్కడ 10 పవర్ 2తో మల్టిప్లై చేస్తాం. సో ఈ విధంగా మనం మల్టిప్లై చేస్తాం. సో
ఓకే 10⁻0. ఇక్కడ కూడా సేమ్ అట్లాగే పొజిషన్ బట్టి ఇక్కడ 10 పదులు 16 వస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను 6A3 తీసుకున్నాను అనుకోండి, 6A3. సో దీన్ని నేను సపోజ్ నేను మార్చాలనుకుంటున్నాను అనుకోండి, దేంట్లోకి డెసిమల్ సిస్టంలోకి దీన్ని మార్చాలనుకుంటున్నాను. అంటే హెక్సాడెసిమల్ టు డెసిమల్లోకి ఎలా మారుస్తాం మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ డిస్కసింగ్, ఈజ్ ఇట్ అండర్స్టాండ్ టు యూ? అర్థమైందమ్మా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్? హలో, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థమైతే చాలు. యా, నా దీంట్లో మనకి ఎక్కువగా అడిగేది 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 2-3 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈజీగా ఎక్కువగా అడిగేది ఏంటంటే హెక్సాడెసిమల్ లో ఒక నెంబర్ ఇస్తారు మనకి. మనకి హెక్సాడెసిమల్ లో మనకి ఒక నెంబర్ ఇస్తారు. మనం ఏం చేయాలి, దాన్ని హెక్సాడెసిమల్ టు డెసిమల్ లోకి మార్చాలన్నమాట. దేంట్లోకి హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ లోకి మనం మార్చాలి. ఎట్లా మారుస్తాం? సో లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 6A3. 6A3. సో దీన్ని మనం మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ 16⁻0, ఇక్కడేమో 16⁻1, 16⁻2. సో 16⁻0 అంటే ఎంత? 1. 16 అంటే ఎంత? 16. 16⁻1. 16 స్క్వేర్ అంటే ఎంత? 16 ఎంతమ్మా? 256 అనుకుంటా. ఒకసారి మల్టిప్లై చేసి చూడండి. 16 256 ఏనా? 16 256. అవును సార్. 16 256. సో ఈ 256 పెట్టి మనం దీన్ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఇట్లని 3 × 16 ఇట్లా మనం వి విల్ మల్టిప్లై దీస్ థింగ్స్. దీన్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో లెట్ us మల్టిప్లై ఇట్. ఓకే, వితౌట్ కన్ఫ్యూజన్ లెట్ us మల్టిప్లై 6 × 2. జస్ట్ మినిట్, కలర్ మారుద్దాం. 6 × 256 ప్లస్ ఏ వాల్యూ గురించి మనం డిస్కస్ చేసే ముందు A × 16 ప్లస్ 3 × 1. సో ఇక్కడ మనం చేస్తే ఏమవుతుంది? 6 × 256. లెట్ మీ ఫైండ్ అవుట్ 6 × 256. I have to search for calculator. Let us see calculator. So 6 × 256, 1536. 6 × 256 ఎంత? 1536 ప్లస్ ఏ అంటే ఇందాక మనం ఎంత అనుకున్నాం? ఏ వాల్యూ 9 తర్వాత ఫస్ట్ వచ్చే వాల్యూ అంటే ఏ. 9 తర్వాత వచ్చే ఏమొస్తుంది? 10 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 10 × 16 ప్లస్ 3 × 1. సో ఆన్సర్ ఎంత? 1536 ప్లస్ 160 ప్లస్ 3. సో టోటల్ మనం చేస్తే ఎంత వస్తుంది? 1536 ప్లస్ 160 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత? 1699. సో 1699. ఇదేంటిది? డెసిమల్ సిస్టమ్. డెసిమల్ సిస్టమ్ అంటే 10. ఓకే, సో మనం చూసారా డెసిమల్ సిస్టమ్ లో ఎంత పెద్ద నెంబర్ వచ్చిందో మనకి. సింపుల్ గా మనం 6A3ని మారిస్తే మనకి 6A3 ఇన్ హెక్సాడెసిమల్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు 1699 ఇన్ డెసిమల్ సిస్టమ్. చూసారా ఎంత చిన్న ఇది ఎంత చిన్నగా ఉంది, డెసిమల్ సిస్టమ్ ఎంత పెద్దగా ఉంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో this is the way we have to convert hexadecimal to the decimal. Okay,
let us convert another number. ఒక నెంబర్ మనం ఇంకొద్దిగా మీకు క్లారిటీ రావాలంటే let us convert another number. Okay, so what is the second example? Let us take let us convert 3A44 ఇక్కడ మనం 45 అనకూడదు, 45 ఇలా మాట్లాడాలన్నమాట, డిజిట్స్ లా మాట్లాడాలి. సో 3A45 ని నేను ఇప్పుడు మార్చుదాం అనుకుంటున్నాను. సో 3A45 ని మార్చాలంటే 3A45. సో 3A45 ని ఫస్ట్ మనం కింద 16 పవర్ 0, 16 పవర్ 1, 16 స్క్వేర్, 16 క్యూబ్. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి అంటే 3 into 16 క్యూబ్ ప్లస్ A into 16 స్క్వేర్ ప్లస్ 4 into 16 ప్లస్ 5 into 16 పవర్ 0 అంటే ఎంత? 1. సో 3 into 16 క్యూబ్ అంటే లెట్ మీ ఫైండ్ అవుట్. $4096. So what is 3 into 4096 plus A అంటే ఎంత? 10. 10 into 16 square అంటే ఎంత? 256 plus 4 into 16 అంటే 16 4 జా 64 అనుకుంటున్నాను నేను, మాక్సిమం అంతే ఉంటుంది. యా నో 84 అనుకుంటా. 16 into 4 equal to 64, correct. 5. So what happened is after calculators I became very much poor in multiplications. Okay, so anyhow I will use calculator, but if you are brilliant you can multiply in your mind itself. Okay, you are brilliant or not? I think you are brilliant. Yes, sir. So you will Yes, multiply in your mind itself. In my mind. Net connection a little bit plus 64 plus 5 equal to 14,917 base 10. So this is how you have to do the problem. So ఫైనల్ గా మనకి ఏం వచ్చింది? 3A45 ని మనం కన్వర్ట్ చేస్తే హెక్సాడెసిమల్ సిస్టమ్ ని డెసిమల్ లోకి మారిస్తే 14917. ఓకే, బేస్ 10 వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి లైక్ దిస్ వే వీ హ్యావ్ టు డూ ద ప్రాబ్లం. ఫస్ట్ ప్రతి చోట కింద 16 పవర్ 0, 16 పవర్ 1, 16 స్క్వేర్, 16 క్యూబ్ ఇట్లా మనం వేసుకుని దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇది కూడా ఎక్కువగా ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా ఇచ్చే అవకాశం ఉంది ఈ మెథడ్ కూడా. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, నౌ we will discuss about another one more simple exam. So this is how ఈ టైప్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొద్దిగా కాంప్లికేషన్ గా వెళ్తే ఎట్లా ఇస్తారంటే బైనరీ టు హెక్సాడెసిమల్. బైనరీ టు ఇది ఒకటి మనం చెప్పుకుందాం, బైనరీ టు హెక్సాడెసిమల్ సిస్టమ్ కూడా చెప్పుకుంటే మనకి అన్ని అంత కంపల్సరీ కాదు, బట్ దిస్ వన్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ దే మే ఆస్క్ బైనరీ టు హెక్సాడెసిమల్. అంటే ఒక బైనరీ నెంబర్ ఇచ్చేస్తారు, దాన్ని మీరే హెక్సాడెసిమల్ లోకి మార్చాలన్నమాట. బైనరీ నెంబర్ దేంట్లో ఉంటుంది ఎక్కువగాను? బైనరీ నెంబర్ విల్ బి ఇన్ in 01. So let us take some number 0101, next 0110, next 0111, 100. సో ఇట్లా నాకు నెంబర్స్ ఏవో ఇచ్చారు, దీన్ని నేను దేంట్లోకి మార్చాలి? హెక్సాడెసిమల్ లోకి మార్చాలి. సో దీన్ని హెక్సాడెసిమల్ లోకి మార్చాలంటే దేర్ ఈజ్ వన్ షార్ట్ కట్. వాట్ ఈస్ దట్ షార్ట్ కట్? వీ హ్యావ్ టు టేక్ 4 4. ఈ ఒక 4, ఈ ఒక 4,
ఇవి ఒక 4, ఇవి ఒక 4 తీసుకుని ఆ 4ని మనం డెసిమల్ లోకి మార్చేసేయాలి. సపోజ్ నేను 1,000 ని డెసిమల్ లోకి మారిస్తే ఎంత వస్తుంది మీకు? 1,000 అంటే మీకు మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. 1,000 అంటే ఏం చేయాలి? అప్పుడు ఫస్ట్ 1, 2 సింపుల్ గా ఫాస్ట్ గా చేయాలంటే 8 చేసుకుని ఇవన్నీ కొట్టేసుకోవాలి. కొట్టేసుకుంటే లాస్ట్ లో ఏం మిగిలింది? 8 మిగిలింది. సో దిస్ వాల్యూ 8. నెక్స్ట్ 0,1,1,1 ఇక్కడ కూడా మనం 1, 2, 4, 8 వేసుకుని 0 ఉన్నాయి కొట్టేసుకుంటే 4 + 2 + 1 ఎంత? 7. నెక్స్ట్ మనం 0,1,1,0 ఓకే 0,1,1,0 సింపుల్ గా 1, 2, 4 2 ఎంత? 8. సో ఇది 0లు కొట్టేస్తే 4, 2 ఎంతమ్మా? 6. సో నెక్స్ట్ 4 to 8 for 2 పని 1 ఎందుకు తీసుకుంటారు సార్ అట్లా? మన హెక్సాడెసిమల్ అంటే డెసిమల్ సిస్టమ్ ఎలా చేస్తాం? సపోజ్ 1,000 ఉందాం, ఏం చేయాలి? 2 power 0, 2 power 1, 2 square, 2 cube ఓకే ఓకే యాక్చువల్ ప్రాసెస్. కానీ మనం షార్ట్ కట్ అనమాట. 2 power 0 అంటే ఎంత? 1. 1 into 2 ఎంత? 2. 2 into 2 ఎంత? 4. 4 into 2 ఎంత? 8. ఇది షార్ట్ కట్ అనమాట. ఓకే యాక్చువల్ గా మీరు ఇట్లా పెద్దగా చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్ గా ఏం లేదు, 2 పెట్టి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే got it? Yeah, this is the one of the Yes, sir. easiest way to do the problem. Now last number ఎంత ఉంది? 4, 2, 6. okay yeah okay now 0, 1, 0, 1 ఇక్కడ కూడా 1, 2, 4, 8 ఈ 0 కొట్టేస్తే 4 + 1 ఎంత? 5. సో మనకి ఇది ఏ సిస్టమ్? హెక్సాడెసిమల్ సిస్టమ్ లో 5, 6, 7, 8. సో 5, 6, 7, 8 ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇన్ 16. బేస్ 16 అని రాయాలి. లేదనుకోండి అది ఇది అనుకుంటారు, డెసిమల్ సిస్టమ్ అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ డెసిమల్ సిస్టమ్, దిస్ ఈజ్ అ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో బేస్ అనేది మర్చిపోకూడదు. బేస్ ఎప్పుడు మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లం. సపోజ్ ఇదే ప్రాబ్లం లో నాకు 1,000 బదులు 1,000 బదులు అన్ని ఒకట్లే ఉన్నాయి అనుకోండి. చివరిలో సపోజ్ ఇన్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్ లో నాకు సపోజ్ 4 ఒకట్లే ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఎంత? 1, 2, 4, 8. సో 1 + 2 ఎంత? 3, 7, 7, 8, 15. ఆన్సర్ ఎంత? 15. 15 అంటే ఏంటి? హెక్సాడెసిమల్ లో వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ వాల్యూ ఆఫ్ 15? f ఈస్ ద ఈక్వివాలెంట్ వాల్యూ ఆఫ్ 15. కాబట్టి అప్పుడు ఈ నెంబర్ లో మనకి ఇది ఉంటే అప్పుడు మనం ఏమని రాయాలి? 5, 6, 7 f అని రాయాలి. బేస్ 16 అట్లాగనమాట. ఓకే సో ఈ విధంగా మనం అర్థమైందా? 15 అని రాయకూడదు, అక్కడ ఎంత అని రాయాలి? f అని రాయాలి. 15 ఈజ్ ఈక్వల్ టు f ఈక్వల్ టు 15 ఇన్ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో దిస్ ఈజ్ హౌ we will convert binary to hexadecimal. Okay, is it clear? Hello, is it clear? Okay, clear sir. yeah. Now డెసిమల్ సిస్టమ్ నుంచి నేను హెక్సాడెసిమల్ లోకి మార్చాలనుకోండి, ఏదైనా ఒక నెంబర్ ఉంది. నా ఇది కూడా మనం చర్చించాము. సో ఇట్ డిస్కస్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ అండ్ బైనరీ టు హెక్సాడెసిమల్. Now another one more simple example we will discuss about. Okay, yeah, హెక్సాడెసిమల్ నుంచి మనము దేంట్లోకి మారుద్దాము? డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ లోకి మారుద్దాం. ఓకే we will convert from decimal to hexadecimal. ఇది ఎక్కువగా అడగరు, కానీ ఒకవేళ మీరు ఏమన్నా మీ యొక్క అదృష్టం బాగుంటే ఇలాగ అడిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సపోజ్ 5,000 ఉంది అనుకోండి. 5,000 బేస్ 10 ఉంది. దీన్ని నేను హెక్సాడెసిమల్ లోకి మార్చాను. సో ఏం చేస్తాను? 5,000 తీసుకుని ఓకే దీన్ని 16 పెట్టి డివైడ్ చేయాలి. 16 పెట్టి డివైడ్ చేస్తే
మీకు 16 3 జార్ ఎంత 48 కదా 3 ఇంకా 20 మిగిలింది 16 1 జార్ 16 20 లోంచి ఇంకా 4 ఎంత మిగిలింది 350 ఈ రెండు 48 అయిపోయింది ఇంకా 20 ఇంకా 40 16 2 జార్ ఎంత 36 తీసేస్తే మీకు ఎంత మిగులుతుంది 16 2 జార్ ఎంత 32 తీసేస్తే 8 ఈజ్ ద రిమైండర్ నా మళ్ళీ దీన్ని 16 పెట్టి డివైడ్ చేస్తాం డివైడ్ పెట్టి చేస్తే 16 వన్స్ ఎంత 16 వన్స్ 16 32 లోంచి చేస్తే మీకు సమ్ 9 ఇట్లా చేస్తే మీకు ఇక్కడ కూడా రిమైండర్ 8 అనేది వస్తుంది మళ్ళీ దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 116 రిమైండర్ ఎంత 3 సో ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి రివర్స్ లో వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ రివర్స్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో తీసుకోవాలి సో ఎంత వచ్చింది 1388 బేస్ 16 ఇది దేంతో ఈక్వల్ 5000 తో ఈక్వల్ సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ద డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ సో హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్ like this you have to do it okay any doubt these things will not come without practice you have to practice as much as possible then only you will get to know this one okay so I am sending all these things in Google Classroom you all of you has to use the Google Classroom compulsory I will give assignment in Google Classroom only marks also those who are active in Google Classroom will only get assignment marks. Okay, all of you must use Google Classroom. So any doubt, you can message me. Thank you. You know my WhatsApp number 96181252110. You can WhatsApp me. Okay. Yeah. Okay, thank you.